సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు. ఈ ఒక్క పరిణామం ఏపీ రాజకీయాలు ఉలిక్కి పడేలా చేసింది. ఇంత సడన్ గా ఇప్పటికిప్పుడు సీఎం జగన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి షాకులు మరిన్ని చూడబోతున్నామా? ఇప్పుడు అధికారుల బదిలీలైతే రేపు మంత్రులపై కూడా వేటు పడబోతోందా? అసలు దీనంతటి వెనుక జగన్ భారీ వ్యూహముందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, మాల్యా నీరవ్ ఘటనలు మన కళ్ల ముందు ఇంకా కదులుతుండగానే మరో భారీ బ్యాంకు కుంభకోణం వెలుగు చూసింది. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్థ బ్యాంకులకు భారీగా ఎగనామం పెట్టింది. దేశంలోనే ఇది అతిపెద్ద ఫ్రాడ్. అసలు ఏం జరిగింది? రుణాల పేరు మీద రుణాలు తీసుకున్నా ఇతర కంపెనీలకు మళ్లించినా బ్యాంకులు గుర్తించలేకపోయాయా? 22,000 కోట్ల భారీ కుంభకోణానికి బాధ్యులు ఎవరు? బ్యాంకింగ్ వ్యవస్థలో వైఫల్యాల? అధికారులు కళ్ళు మూసుకున్నారా? కొల్యుడయ్యారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, కష్టాలకు అడ్రస్ లేకుండా ఉత్తరం రాస్తే డైరెక్ట్గా కాంగ్రెస్ ఆఫీస్కు చేరుకుంటుందేమో, అలానే ఉంది ఆ పార్టీ పరిస్థితి. పోటీ చేసిన ప్రతి చోట ఎదురు దెబ్బలే, పైగా ఒకరి తరువాత మరొకరు అన్నట్లుగా పార్టీ వీడుతున్న సీనియర్లు కాంగ్రెస్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్కు ఎందుకు ఈ పరిస్థితి? కష్టాల్లో ఉన్న పార్టీని పదవులు అనుభవించిన వారు ఒంటరిగా వదిలి వెళుతున్నారా? ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు సీనియర్ల వైఖరి మారిందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, గురు ముందుగా ఓ మంచి సూక్తి చెబుతాను, రాసి పెట్టుకోండి. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు. ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. వైసీపీ సర్కార్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్క నిమిషంలో తీసుకున్నవా? ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్నవా? ఏదేమైనా నిర్ణయాలు మాత్రం తాడేపల్లిలో నిమిషాల వ్యవధిలో చకచకా జరిగిపోతున్నాయి. ఉద్యోగుల సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. ఆ సినిమా టికెట్ల గోల కూడా దాదాపు తెగిపోయింది. ఇక అంతా కూల్ అనుకుంటున్న సమయంలో ఏపీలో ఒక్కసారిగా మళ్లీ కుదుపు. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు కీలక అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఎవరో అయితే ఇంత చర్చ ఉండేది కాదు. సీఎం జగన్కు ప్రభుత్వానికి గుండెకాయలా ఒకరు, మెదడులా మరొకరు పనిచేసిన వాళ్ళు. అలాంటి ఇద్దరు అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం, అది 24 గంటల వ్యవధిలో అలా జరగడం కొత్త చర్చకు దారితీసింది, రాజకీయంగా రచ్చరేపింది. ఇప్పుడు అధికారుల బదిలీ అనేది జస్ట్ టీజర్ మాత్రమేనా? త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జగన్ నుంచి మరిన్ని కీలక నిర్ణయాలు చూడబోతున్నామా? కఠిన నిర్ణయాలు జరగబోతున్నాయా? కటువుగా అనిపించిన ఈ నిర్ణయాల వెనుక ముఖ్యమంత్రి భారీ వ్యూహముందా? ఆప్తులు, సన్నిహితులు, సీనియర్లు ఎవరైనా సరే అవసరానికి ఉపయోగపడకపోతే తాడేపల్లికి అవతలేనా? వేరే ఏ అధికారులను ట్రాన్స్ఫర్ చేసినా ఈ స్థాయిలో చర్చ జరిగేది కాదు. ప్రవీణ్ ప్రకాష్, గౌతమ్ సవాంగ్ కాబట్టి ఇప్పుడు ఈ డిస్కషన్ మొదలైంది. ప్రభుత్వానికి ఒకరు కుడి భుజమైతే మరొకరు ఎడమ భుజంగా కనిపించారు ఇద్దరు. ఐఏఎస్లు అసంతృప్తిగా ఉండడం, వాళ్లకు ఆయనకు కనీసం క్షణం కూడా పడటం లేదని ఇలా రకరకాల కంప్లైంట్స్ ఆయన మీద రావడంతో ప్రవీణ్ ప్రకాష్ను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని మొదట్లో అభిప్రాయాలు వినిపించాయి. గౌతమ్ సవాంగ్ విషయంలోనూ ఇలాంటి కారణాలే వినిపించాయి. ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమంపై జగన్ అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయనను బదిలీ చేశారని, ఆ అసంతృప్తే పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న మాటకు దారి తీసిందన్నది మరికొందరి వాదన. అయితే ఇద్దరి బదిలీకి అదే కారణమా అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు వెతకాల్సింది కారణాలు కాదు, త్వరలో కనిపించబోయే సీన్లు. ఆ ఇద్దరితో ఇది ఆగదు. త్వరలో మరికొందరు, ఆ వెనువెంటనే మంత్రులు. అనుమానం ఏమీ లేదు, అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతుందంతే. వరుస బదిలీల వేళ జగన్ నిర్ణయాలతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బదిలీలే కాదు, ఇంకా చాలా చూడబోతున్నామా? సీఎం జగన్ నిర్ణయాల వెనుక భారీ స్కెచ్ ఉందా? పక్కన ఎవరెవరు ఉండాలో డిసైడ్ అయ్యారా? అదే నిజమైతే ఇప్పుడు జగన్ టార్గెట్ ఏంటి? ఏపీలో ఇద్దరు కీలక అధికారులు ట్రాన్స్ఫర్ అయిన వేళ జనాల్లో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ ఇదే. ప్రవీణ్ ప్రకాష్ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పంపించారు. నిజంగా ఆయన మీద కోపం కానీ అసంతృప్తి కానీ ఉంటే పక్కన పెట్టేస్తారు, కానీ ఎందుకు ఢిల్లీకి పంపారన్నది కొందరి ప్రశ్న. ప్రవీణ్ ప్రకాష్ భార్య ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లో చేరారు. ఇకపై ప్రవీణ్ ద్వారా ఢిల్లీ లాబియింగ్ సాగబోతోందన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ కూడా హస్తిన చేరుతున్నారంటే
అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదని, జగన్ భారీ స్కెచ్ సిద్ధం చేశారని, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం రావాలన్న లాబియింగ్తో పాటు ఢిల్లీ పరిణామాలపై ఎప్పుడూ దృష్టి పెట్టేలా చూసుకునేందుకే అని చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయాల వెనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నది మరికొందరి అభిప్రాయం. ప్రస్తుతం ఏపీ సర్కారు ముందు చాలా సవాళ్లున్నాయి. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న విశాఖను క్యాపిటల్ చేసే విషయంలో జగన్ పట్టుదలతో ఉన్నారు. మొన్న సినిమా వాళ్లు వెళ్లినప్పుడు కూడా వైజాగ్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కలెక్టర్లు, ఎస్పీల నియామకం, ఇలా చాలా పనే ఉంటుంది. అందుకే అధికార యంత్రాంగంలో మార్పులకు సిద్ధమయ్యారన్నది మరో టాక్. ఇక అటు త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. దాదాపుగా కొత్త మంత్రులతో కేబినెట్ కొలువు తీరనుంది. అయితే బొత్స, పెద్దిరెడ్డి, బాలినేని, కొడాలి, పేర్నినాని ఇలాంటి వాళ్లను మినహాయిస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా సీఎం దూకుడు చూస్తుంటే ఆ ఛాన్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు. ఎవరిని కేబినెట్లో ఉంచాలో, పంపాలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. సీనియర్లు, జూనియర్లు, ఆప్తులు, సన్నిహితులు, బంధువులు ఇవన్నీ సీఎం నివాసం పోర్టికో వరకు వచ్చే అవకాశమే లేదు. జనాల్లో పేరున్న నాయకులు, పార్టీకి ఊపు తెచ్చే లీడర్లు, తనకు అవసరమైన వాళ్లకే అవకాశం ఉంటుంది. అధికారుల బదిలీతోనే ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పేశారు. అంటే తన పక్కన ఎవరు ఉండాలో, ఎంతమంది ఉండాలో, తన కేబినెట్ ఏ విధంగా ఉండాలో, తన మార్కు పరిపాలన ఎలా ఉండాలో పక్కాగా డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇలా వచ్చే ఎన్నికలకు ఇకపై అడుగులు వేద్దామని జగన్ నిర్ణయించుకున్న వేళ అధికారుల బదిలీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో రూట్ క్లియర్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. జగన్ నిర్ణయాల వెనుక పక్కా వ్యూహమే ఉంది. మరి దీనిపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సీఎంఓలో చక్రం తిప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ను బదిలీ చేయడం, ఆ వెంటనే చాలా విమర్శలన్నీ మూటగట్టుకున్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ను తప్పించటం, ఇవన్నీ చాలా వేగంగా చకచక జరిగిపోవడం చూస్తుంటే ఆయన మళ్ళీ దశ పరిపాలనలో ద్వితీయార్థానికి, సెకండ్ హాఫ్కు సిద్ధమవుతున్నారనేది స్పష్టమవుతుంది. ఇది వ్యూహాత్మకంగా, ఇది స్కెచ్ ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం నాడే చెప్పారు, వీళ్ళు సగం కాలానికి వీళ్ళలో 80-90% మారిపోతారు, కొత్త మంత్రులు వస్తారు, అందరికీ అవకాశం ఇవ్వాలి అని. కాబట్టి మంత్రులనే మార్చేస్తున్నప్పుడు అధికారులను మార్చడం, దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక్కటి మాత్రం నిజం, జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎదురు ఉండదు. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో, ఇప్పుడు సవాంగ్ విషయంలో అదే జరిగింది, అదే అర్థమైంది. తన ఆలోచనకు అడ్డు తగిలినా, అసంతృప్తి మిగిల్చినా మన పర అనే తేడా ఉండదు. వాళ్ళు పదవుల్లో ఉండరు. ఇప్పుడు వరుస బదిలీలైనా, రేపు మంత్రివర్గంలో నిర్ణయాలైనా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్ ఒక్కో పావు వ్యూహాత్మకంగా కదుపుతున్నారు. ఏది ఏమైనా తాడేపల్లిలో జరుగుతున్నది జగన్ నిర్ణయమా, వ్యూహాత్మకమా, లేక వ్యూహాత్మక నిర్ణయమా? ఈ నిర్ణయం వెనుక వ్యూహం దాగు వ్యూహాన్ని అమలు చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నారా? నిర్ణయం వెనుక నిజంగా వ్యూహం దాగుంటే అది వ్యూహాత్మక నిర్ణయమే. కానీ వ్యూహం కోసమే నిర్ణయాలు జరుగుతుంటే ఆ వ్యూహం ఖచ్చితంగా ఆ నిర్ణయం కోసం జరిగిన వ్యూహాత్మక నిర్ణయమే అవుతుంది. అప్పుడు ప్రతి నిర్ణయం వెనుక వ్యూహం ఉందని అర్థమవుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. ₹1,00,000 లోన్ కోసం బ్యాంకుకు వెళ్ళారా? మన బ్యాంకు వాళ్ళు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే, ఆధార్ ఇస్తే పాన్ కార్డ్ అంటారు, పాన్ కార్డ్ ఇస్తే లోకల్ అడ్రస్ అంటారు, లోకల్ అడ్రస్ ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ అంటారు, అన్నీ ఇచ్చాక సిబిల్ స్కోర్ అంటారు. కేవలం 1,00,000కు 1,00,000 ప్రశ్నలు. ఇలా ఉంటుంది బ్యాంకుల సంగతి. నిబంధనల పేరుతో సామాన్యుడికి చుక్కలు చూపించే బ్యాంకులు బడాబాబులకు కుర్చీ వేసి, కూల్ డ్రింక్ ఇచ్చి, కోట్లకు కోట్లు నోట్ల కట్టలు సూట్ కేసుల్లో సర్ది మరీ పంపిస్తుంటాయి. 1,00,000 కోసం సామాన్యుడు పిచ్చి పట్టినట్టు బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే, బడాబాబులకు 1,000 కోట్లు అప్పజెప్పి వాటిని ఎలా వసూలు చేయాలో తెలియక బ్యాంకులు దర్యాప్తు సంస్థల చుట్టూ తిరుగుతున్నాయి. మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్లు నిండా ముంచిన ఘటనలు మరిచిపోకముందే బ్యాంకులకు టోకరా పెట్టిన జాబితాలో ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ చేరింది. దేశంలో వెలుగు చూసిన బ్యాంకుల రుణాల ఎగవేత కుంభకోణంలో ఇదే అతిపెద్దది. 22,842 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది ఏబీజీఎస్ఎల్. రుణాలు ఇవ్వడం, తిరిగి రాబట్టుకోలేక అవస్థలు పడటం, దర్యాప్తు సంస్థలను ఆశ్రయించడం. ఈ దేశంలో ఎప్పుడూ ఇదేనా? వీళ్ళు మారరా? బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద కుంభకోణానికి కారకులు ఎవరు? వ్యవస్థలో లోపాలు ఇలాంటి దొంగలకు వరంగా మారుతున్నాయా? ఇది వ్యక్తుల స్థాయి నిర్లిప్తత, లేక వ్యవస్థలన్నీ కలిసి చేసిన కుంభకోణమా? మాల్యా, నీరవ్ మోడీ కేసుల నుంచి బ్యాంకులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా?
ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ కార్యకలాపాలు గుజరాత్లో జరుగుతున్నాయి. ఈ కంపెనీ గుజరాత్లోని దహేజ్, సూరత్లో నౌకల తయారీ, మరమ్మతుల పనులు చేస్తుంటుంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు 165 నౌకలు నిర్మించింది. వరల్డ్ వైడ్గా మాంద్యం కారణంగా కంపెనీ వ్యాపారం కుప్పకూలిందని సిబిఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఎస్బీఐ తెలిపింది. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థకు ఎస్బీఐ, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా మొత్తం 28 బ్యాంకులు అప్పులిచ్చాయి. ఏ బ్యాంకుకు ఏబీజీ ఎంత కట్టాలో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఐసిఐసిఐ 7,089 కోట్లు, ఐడిబిఐ 3,639 కోట్లు, ఎస్బీఐ 2,925 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 1,614 కోట్లు, ఎగ్జిమ్ బ్యాంక్ 1,327 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1,244 కోట్లు, ఐఓబి 1,244 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 719 కోట్లు. కళ్ళు బైర్లు కమ్మాయి కదా. బ్యాంకులకు ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ చెల్లించాల్సిన అప్పుల వివరాలలో ఇవి కొన్ని మాత్రమే. ఇతర బ్యాంకులకు చిన్న చిన్న మొత్తాలు కూడా బాకీ పడింది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను ఏబీజీ సంస్థ ఏకంగా 98 అనామక కంపెనీలకు దారి మళ్లించింది. ఈ నిధులతో వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టింది. అక్కడితో ఆగిందా అంటే తీసుకున్న అప్పులను రివ్యూ చేసి కొత్త అప్పులు తీసుకున్నారు. ఇంత జరుగుతున్న బ్యాంకులకు, ఆర్బీఐకి ఏ మాత్రం తెలియదా అంటే కాసేపు తెలియలేదనే అనుకుందాం. ఏబీజీఎస్ఎల్ పైన, ప్రమోటర్లపైన, డైరెక్టర్లపైన ఈ నెలలోనే కేసు నమోదు చేసిన సిబిఐ విస్తృత దర్యాప్తు చేస్తోంది. కంపెనీ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్తో పాటు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంతనం మధుస్వామి, మాజీ డైరెక్టర్లు అశ్విని కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ వంటి వారిపై కేసు నమోదు చేసింది. 2005, 2012 మధ్య జరిగిన లావాదేవీలపై దర్యాప్తు ఈ కేసులో కీలకంగా మారనుంది. ఏబీజీ సంస్థ బ్యాంకులకు టోకరా పెట్టిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇంత పెద్ద కుంభకోణానికి బాధ్యులు ఎవరు? బ్యాంకింగ్ వ్యవస్థలో వైఫల్యాలు మళ్లీ బయటపడ్డాయా? బ్యాంకులు గుడ్డిగా వేల కోట్లు ఎలా కట్టబెడుతున్నాయి? 98 కంపెనీలకు దారి మళ్లించినా కనిపించలేదా? బ్యాంక్ అధికారుల సహకారం లేకుండా ఇదంతా జరుగుతుందా? సామాన్యులకు, బడాబాబులకు బ్యాంకు నీతి వేరువేరుగా ఉంటుందా? ₹1,00,000 అప్పు కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన వారి నుంచి వినిపిస్తున్న ప్రశ్నలివే. ఒకటి కాదు, రెండు కాదు, వందల ప్రశ్నలను మిగిల్చింది ఉదంతం. ఇంటికి రుణం ఇస్తున్నారంటే రిజిస్ట్రేషన్ పేపర్ల నుంచి ల్యాండ్ వాల్యూ, అప్లికెంట్ ఆదాయం వరకు అన్నీ చెక్ చేసి 1కి 100 సార్లు తిప్పి అప్పుడు కానీ రుణం మంజూరు చేయవు మన బ్యాంకులు. పర్సనల్ లోన్ ఒక్కరోజు ఆలస్యమైన కాల్ చేసి చిరాకు తెప్పిస్తారు. ఫోన్ ముట్టుకోవాలంటే భయపడే స్థితికి తీసుకొస్తారు. ఇక క్రెడిట్ కార్డు బిల్లుల వసూలుకు రౌడీలను రంగంలోకి దింపి మరి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులకు ఏబీజీ సంస్థ చేసిన పనులు కనిపించలేదా? ఒకటి కాదు, రెండు కాదు, 22,842 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 98 సంస్థలకు తీసుకున్న రుణాలను దారి మళ్లించిన కనీసం ఆ ట్రాన్సాక్షన్స్ కనిపించలేదా? అప్పుడు బ్యాంక్ అధికారుల కళ్ళు ఏ పచ్చనోటుతో కప్పబడిపోయాయో. ఏబీజీ ఉదంతంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఫెయిల్యూర్ 1, క్వార్టర్లీ మీటింగ్లో సరైన రివ్యూ జరగకపోవడం. బ్యాంకుల కన్సార్షియం అప్పులిస్తుంది, మరి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమవుతారు కదా. వాళ్ళ భాషలో క్వార్టర్లీ మీటింగ్ అని పెట్టుకుంటారు కదా. ఐపీఎల్ ఆక్షన్లో ఏ ప్లేయర్ని కొనని ఫ్రాంచైజీలా చాయ్ తాగేసి బిస్కెట్ తినేసి లెక్కలు మమా అనిపించారా? ఎందుకు రివ్యూ చేయలేదు? ఇచ్చింది ఎంత, అక్కడి నుంచి వచ్చింది వసూలైంది ఎంత అని లెక్కలు చూసుకోవాలి కదా. తేడా ఉంటే అప్పుడే చర్యలు తీసుకుంటే జనాల సొమ్ము దర్జాగా మింగేసే ఘనులు ఉండేవారు కాదు కదా. వేల కోట్లు దారి మళ్లుతుంటే ఆఫీసులో కంప్యూటర్ దుమ్ము దులుపుకుంటూ కూర్చుంటారా? బాధ్యత ఉండక్కర్లా. ఇక ఫెయిల్యూర్ నెంబర్ 2, మాంద్యం కారణంగా సంస్థ ఆదాయం తగ్గిందని సిబిఐకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మరి ఆ లెక్కలు చూడకుండానే లోన్లు రివ్యూ చేసి మరీ కొత్త రుణాలు ఇచ్చారంటే ఇంతకంటే దిక్కుమాలినతనం ఉంటుందా? ఫెయిల్యూర్ నెంబర్ 3, బడా కంపెనీలు, బడా వ్యక్తులు లోన్ తీసుకుని సరిగ్గా చెల్లించకపోతే వెంటనే ఆర్బీఐకి తెలియచేయాలి. అది కూడా జరగలేదు. ఈలోపు జనాల సొమ్ముతో విదేశాలకు చెక్కేస్తుంటారు. నీరవ్ మోడీ, మాల్యా విషయంలో అదే జరిగింది కదా. ఆ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఎలా? ఫెయిల్యూర్ నెంబర్ 4, తీసుకున్న రుణాలతో ఏం చేస్తున్నారన్న దానిపై కన్నేయాలి, ఆరా తీయాలి. అది జరిగిందా అంటే అదే జరిగితే 98 కంపెనీలకు నిధులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇక్కడ కూడా బ్యాంకులు, కన్సార్షియంలు ఫెయిల్ అయ్యాయి. ఆడిటింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని బీరాలు పలుకుతుంటారు. అది ఏ స్థాయిలో ఉందో ఇలాంటి బ్యాంకు కుంభకోణాలు వెలుగు చూసిన ప్రతిసారి అర్థమవుతుంది. నిజానికి డైరెక్టర్లకు సంబంధించి
డిన్ అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంటుంది. అంటే ప్రతి డైరెక్టర్కు ఒక నెంబర్ ఇస్తారు. అతను ఎన్ని కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నా ఇదే నెంబర్ కంటిన్యూ అవుతుంది. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినా, మరో కంపెనీలో రిజిస్టర్ అయినా ఇలా వివరాలన్నీ తెలుస్తుంటాయి. ఇలాంటి వ్యవస్థ ఉన్న దేశంలో ఇలాంటి మోసాలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. ఇక ఏబీజీ షిప్ యార్డ్ కేసులో బ్యాంక్ అధికారుల సహకారంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా చిన్న రుణమిచ్చేందుకు 100 రకాల వెరిఫికేషన్ చేసే బ్యాంకులు మోసాలకు పాల్పడుతున్న ఈ సంస్థలకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నాయన్నది అందరి ముందున్న పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు చాలా బ్యాంకులను ఫ్రాడ్ చేసిన కేసులలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉండటంతో ప్రస్తుతం ఏబీజీ షిప్ యార్డ్ కేసులో బ్యాంకుల పాత్రపై అనుమానాలు వినిపిస్తున్నాయి. అనుమానం ఏంటి సార్? ఖచ్చితంగా అదే అయి ఉంటుంది అనేవాళ్లు కూడా ఉన్నారు. సామాన్యుడు ₹1,00,000 లోన్ తీసుకుని చెల్లించకపోతే అదేదో చేయరాని పాపం చేసినట్లుగా ప్రొజెక్ట్ చేసే బ్యాంకులు బడాబాబులను ఎందుకు పట్టించుకోవు? గుడ్డిగా 22,000 కోట్లను ఎలా కట్టబెట్టేశాయి? 1,000 కోట్లు దారి మళ్లుతుంటే ఎలా నిద్రపోతున్నాయి? కంపెనీ లావాదేవీలు పరిశీలించకుండానే ఎలా రుణాలు కట్టబెట్టాయి? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్పై ఆడిటింగ్ జరగలేదా? ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం? బ్యాంకుల్లో పనిచేసే పెద్దసార్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం, దారి మళ్లించడం అన్నది క్యాన్సర్ లాంటిది. దాన్ని స్టేజ్ 1లోనే గుర్తించాలి. ఆఖరి స్టేజ్లో గుర్తించినా దానికి ట్రీట్మెంట్ లేదు సార్. ఇక్కడ కాకుంటే అక్కడ, అక్కడ కాకుంటే ఇంకో చోట, అది కాకుంటే మరో చోట. గంటకో మోసం, పూటకో ఫ్రాడ్, రోజుకో కుంభకోణం. దేశం మొత్తం మన సొమ్మును బ్యాంకులు మోసగాళ్లకు కట్టబెట్టేస్తున్నాయి. నువ్వు నేను కష్టపడి దాచుకున్న సొమ్మును కలిసి పంచేసుకుంటున్నాయి. ఎక్కడికో ఎందుకు? ఒక్కసారి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చి చూడండి. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి రాజభవనాల లాంటి ఇళ్లలో, అద్దాల మేడల్లో ఉంటూ, సూటు బూటు ధరించి విమానాల్లో విహరిస్తూ పెద్ద మనుషుల ముసుగులో దర్జాగా బతికేస్తున్నారు. ఏబీజీ మోసంతో ఇప్పుడు సామాన్యుడు చెబుతోంది ఒక్కటే: జనాల సొమ్ము మింగేసి, బ్యాంకులకు టాటా చెప్పేసి, విదేశాలకు చెక్కేసి విలాసవంతమైన జీవితాలు గడిపేసే వారికేనా రుణాలు? అలాంటి వారికి దోచిపెట్టడానికేనా బ్యాంకులు? ఇదంతా చూశాక మీ బ్యాంకు కస్టమర్ అయినందుకు సిగ్గుపడుతున్నాను సార్. ఎందుకంటే బ్యాంకు కుంభకోణాల్లో ఇది మొదటిది కాదు, ఆఖరిది అవుతుందన్న ఆశ లేదు. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. ఒకప్పుడు ఆ హ్యాండే అందరినీ ఆదుకుంది. చేయి పట్టి నడక నేర్పించింది, చేయి అందించి పైకి లాగింది, నాయకుణ్ణి చేసి దీవించింది. ఎక్కడో కింద ఉంటే పైకి తీసుకొచ్చి పదవులిచ్చి పొలిటికల్ లైఫ్ ఇచ్చింది కూడా అదే హ్యాండ్. అలాంటి హ్యాండ్కి ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు హ్యాండ్ ఇస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓవైపు బీజేపీ దూకుడు, మరోవైపు ప్రాంతీయ పార్టీల జోరుతో చరిత్రలో కలిసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి ఎప్పుడూ చూడని, ఎదుర్కొని కష్టం కాంగ్రెస్ను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో అండగా ఉండి దారి చూపించాల్సిన సీనియర్లు ఒక్కరొక్కరుగా పార్టీని విడుతున్నారు. ఎవరికి వారు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం అన్నట్లుగా వారి తీరు కనిపిస్తోంది. గ్రూప్ 23 అని సీనియర్లు ఓ దుకాణం పెట్టుకున్నప్పుడు మొదలైన చిలిక ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఒక్కరొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంతకీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఈ పరిణామాలతో అధిష్టానం అలర్ట్ కావాల్సిన అవసరం ఉందా? మరిన్ని కష్టాలు కాంగ్రెస్ను వెంటాడబోతున్నాయా? యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అశ్విని కుమార్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు అదే పార్టీకి గుడ్ బై చెప్పిన నాయకుల్లో అశ్విని కుమార్ 5వ వ్యక్తి. నిజానికి 2019 నుంచి హస్తం పార్టీకి ఎదురు దెబ్బలే మిగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న అన్యాయం ఏ పార్టీదో వినండి. 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్కు చెందిన దాదాపు 222 మంది నాయకులు జంప్ అయ్యారు. 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వేరే పార్టీ గూటికి చేరుకున్నారు. జంప్ అయిన వారిలో దాదాపు 45 మంది నాయకులు కమలం తీర్థం పుచ్చుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అశ్విని కుమార్ మాత్రమే కాదు, యూపీకి చెందిన ఆర్పీఎన్ సింగ్ కూడా ఈ మధ్య హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలన్న కాంగ్రెస్ కలలకు బ్రేకులు వేశారు. ఆర్పీఎన్ సింగ్ కూడా యూపీఏ హయాంలో పలు కీలక శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ ఇద్దరికి ముందు జితిన్ ప్రసాద, లలితేష్ త్రిపాఠి, ఇమ్రాన్ మసూద్, బీరేందర్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఇప్పుడు అసోం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ కూడా ఇలా హ్యాండ్కు హ్యాండ్ ఇచ్చిన నాయకులే. ఈ లిస్టు చదువుతూ పోతే కాంగ్రెస్ చరిత్ర కన్నా పెద్దదిగా ఉంటుంది. కాంగ్రెస్కు సీనియర్లు గుడ్ బై చెబుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గుర్తింపునిచ్చిన పార్టీకి గుడ్ బై చెప్పడం కరెక్టేనా? కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని వాళ్ళు ఫిక్స్ అయ్యారా? హస్తం నుంచి వలసలు పెరిగే అవకాశం ఉందా? పార్టీ అధిష్టానం అలర్ట్ కాకపోతే ప్రమాదం తప్పదా?
కాంగ్రెస్కు సీనియర్లు వరుసగా గుడ్ బై చెబుతున్న వేళ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. చేయి ఇచ్చి అందుకున్న వారిని, సంస్థను, పార్టీని మోసం చేయటం కరెక్ట్ కాదు. పైగా కష్టాల్లో వదిలేసి వెళ్లడం మరీ దారుణం. అయితే ఇది రాజకీయాలకు వర్తిస్తుందా అంటే చెప్పడం కష్టమే. ఎలా కోలుకోవాలో తెలియదు. కోలుకునేందుకు ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లుగా దారి చూపించాల్సింది పోయి ఎవరి దారి వారు వెతుక్కోవడం ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ అశ్విని కుమార్ రాజీనామా పార్టీపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని, తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టలేమని కొందరు హస్తం పార్టీని వీడుతున్నారు. ఏమైనా కీలక బాధ్యతలు, పదవుల్లో కొనసాగి ఇప్పుడు టైం బాలేదు కదా అని వదిలి వెళ్లడం కేవలం రాజకీయాల్లోనే సాధ్యం గురు. అయితే సీనియర్లంతా వరుసగా హ్యాండ్ ఇస్తున్నా వారిని ఆపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు. పోనీ వ్యూహం ఉందా అంటే అది కనిపించడం లేదు. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ లేదు, లైఫ్ లేదు, అందుకునే వెళ్ళిపోతున్నారు సీనియర్స్ అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది సీనియర్స్కి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇంకో పార్టీకి వెళ్ళి అక్కడ పదవులు ఇచ్చేది లేదు, అక్కడ ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మనకు పదవులు రాకపోయినా గౌరవం ఉంటే మనం ముందరికి వెళ్ళొచ్చు. అదే ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు అదే ఆలోచిస్తున్నారు. ఆ గుర్తింపు లేక మీరు అక్కర్లేదు, మీరు మా పార్టీలో ఉండక్కర్లేదు, వెళ్ళిపోతే వెళ్ళిపోని క్లియర్ మెసేజెస్ ఇప్పుడు ఉన్న నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, గాంధీ ఫ్యామిలీ ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఉంటే అవమానం, లేకుండా వెళ్ళిపోవటమే మంచిది. అవమానమైనా తప్పుతుంది, భవిష్యత్తు లేకపోతే చాలామంది నాయకులు మెల్లిగా వెళ్ళిపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఏదో సెల్ఫిష్గా చేస్తున్నారు. పదవులు లేవని వెళ్ళిపోతున్నాం, అధికారం లేదని వెళ్ళిపోతున్నాం అంటూ కరెక్ట్ కాదు. నీ కోసం ఎవరూ నిలబడరు. నువ్వు బలంగా ఉంటే తప్ప. అది ఆర్థికం కావచ్చు, అధికారం కావచ్చు. అవసరమే అందరినీ కలుపుతుంది. సోనియా, రాహుల్ ఈ విషయం గుర్తించాలి. కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితికి సీనియర్లు చాలా అవసరం. దారి చూపించేందుకు వాళ్ళు కావాలి. ఇక అటు పార్టీని పట్టుకుని ఎదిగి సీనియర్ హోదా తెచ్చుకున్న నాయకులు జీవితమిచ్చిన పార్టీకి హ్యాండ్ ఇవ్వడం చూస్తుంటే వయసుడిగిన తల్లిదండ్రులను అనాథలను చేసి వెళ్లిపోయిన కొడుకులు గుర్తుకొస్తున్నారు. చివరిగా ఒక్క మాట, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అని ఓ తెలుగు సామెత. అడ్డాలు అంటే ఊయల లేదా ఒడి. ఊయలలో ఉన్నప్పుడు, ఒడిలో ఉన్నప్పుడే వాడు ఆ తల్లికి బిడ్డ. గడ్డం పెరిగితే ఎవడి దారి వాడిదే. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్.